గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాలలో జరుగుతున్న మహానాడు పరిశీలనలో భాగంగా బుజ్జిరెడ్డిపాలెంలో వర్చువల్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లస్టర్లలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 82 క్లస్టర్లలో ఈ వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నామని, ప్రతి చోట ఒక పండుగ వాతావరణంలా కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమం మనం హైబ్రిడ్ మహానాడుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి సూచనలతో ఇంధనం సమస్యతో అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడాలా అనే ఒక నివాదం మీద మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ హైబ్రిడ్ మహానాడు అని, హైబ్రిడ్ అనేది వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నాం. వర్చువల్ మహానాడు జరిపిన ఈరోజు చూస్తుంటే దాదాపు 1875 క్లస్టర్లలో ఇదే కార్యక్రమం ఇప్పుడు మనం చూసే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో నడుస్తుంది. ప్రతి క్లస్టర్లో కూడా ముఖ్యంగా క్లస్టర్లు పెట్టి ఇట్లా చేయడం కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఆలోచన మేరకు ఇక్కడ ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే సమస్యల్ని ముందుకు తీసుకొస్తే అది త్రూ జిల్లా స్టేట్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టుగా సమస్యలు ఏదన్నా ఉన్నా ఇటువంటి ప్రదేశంలో మీరు దాన్ని ముందుకు తీసుకురావచ్చనే గట్టి నమ్మకంతో ఈ క్లస్టర్లు ఇవి ఇట్లా పెట్టడం, కార్యకర్తలందరూ ఒక పసుపు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఇప్పుడే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 53-54 వార్డు అటెండ్ అయి వచ్చాను. అక్కడ కూడా ఇదే వాతావరణం, అంటే ప్రతి దగ్గర కూడా ఇట్లే ఉంది. నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 82 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు కోవూరులో చూసుకొని నెక్స్ట్ ఆత్మకూరు పోతున్నాను. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి విజిట్ చేసి, నా పార్లమెంట్ కాబట్టి క్లస్టర్లో ఏదో ఒక క్లస్టర్లో పార్టిసిపేట్ చేస్తామని చాలా సంతోషం. మహానాడు ఇంత పెద్ద ఎత్తున మనం వర్చువల్గా కూడా చేసుకోవడం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.